హలో అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిగూడెంలో ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో అందరూ మొదటగా అనుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ మీద మాట్లాడతారు అనుకున్నారు. ఎందుకంటే ఏదైతే సిట్ లిక్కర్ స్కామ్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, అలాగే కీలకమైన అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ అరెస్ట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి అన్న వార్తలు వస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ లిక్కర్ స్కామ్ మీద మాట్లాడతారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అందరి యొక్క అంచనాలకి విరుద్ధంగా ఆయన ఒక బిగ్ స్కామ్ని ఏదైతే ఏపీ ప్రభుత్వం చేసిన ఒక బిగ్ స్కామ్ని బయటపెట్టడం జరిగింది. అంటే ఆయన దృష్టిలో అది స్కామ్ అనమాట. ఒక బిగ్ స్కామ్ని అయితే బయటపెట్టడం జరిగింది. అదేంటి అంటే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం యాక్సెస్ అని చెప్పేసి ఒక సంస్థతో, ఒక ప్రైవేటు సంస్థతో విద్యుత్ కొనుగోలుకు ఒక ఒప్పందం కుదుర్చుకుందనమాట. అయితే ఈ విద్యుత్ కొనుగోలులో దాదాపు 11,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొన్ని ఆధారాలు చూపిస్తూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అనేది ఎక్స్పోజ్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో దాదాపు ₹2.49 కరెంటు కొంటేనే దాంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే యాక్సెస్ అనే సంస్థతో, ఒక ప్రైవేట్ సంస్థతో దాదాపు 20 సంవత్సరాలకి ఏదైతే యూనిట్ ₹4.60 అంటే ₹4.60 కొనుగోలు చేసింది, అది అవినీత ఇది అవినీత అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన కొనుగోలు ఒప్పందాలకు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం చేసిన కొనుగోలు ఒప్పందాలకు కంపారిజన్ చేస్తూ ఎక్స్పోజ్ దాదాపు 11,000 కోట్లని దాదాపు 20 సంవత్సరాల్లో లాభం పొందడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇలా ప్లాన్ గీసింది అని చెప్పేసి ఇప్పటివరకు కూడా ఎవరికి తెలియని ఒక బిగ్ స్కామ్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పోజ్ అయితే చేయడం జరిగిందనమాట. మరి ఈ యొక్క అంశం మీద ప్రభుత్వం అటు టీడీపీ పార్టీ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.